హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో మాట్లాడిన జెరూసలేం మత్తయ్య తాను ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించారు. తాను ఆ రోజున 5 కోట్ల ఒప్పందంలో 50 లక్షల కమిషన్ వస్తుందని నమ్మి వెళ్లానని, కానీ ఇప్పుడు కోర్టు ఖర్చులకే డబ్బు సమకూర్చలేని స్థితి ఎదురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పారు. మత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం అప్పట్లోనే ఏసీబీ ముందు లొంగిపోవాలని అనుకున్న రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి ఫోన్ చేసి అలా చేయవద్దని ఆపారట. తాను లొంగిపోతే రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని, ఆ పరిస్థితిలో ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని ఆవేశంతో ఏసీబీ ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని గీతారెడ్డి బెదిరించారని మత్తయ్య ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపిన ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు మత్తయ్య కూడా నిందితుడిగా ఉన్నారు. ఇటీవల మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి అప్పట్లో జరిగిన విషయాలను పూర్తిగా వెల్లడిస్తానని చెప్పడం గమనార్హం. దీంతో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు కేసుపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి. మత్తయ్య మాట్లాడుతూ, ఈ కేసులో సంబంధం ఉన్నవారు ప్రస్తుతం పదవుల్లో ఉన్నప్పటికీ తాను మాత్రం ఆర్థికంగా నష్టపోయి కుటుంబంతో కలిసి కష్టాలు ఎదుర్కొంటున్నానని వాపోయారు. సహచర నిందితుల నుండి ఎలాంటి సహాయం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ఆశించినా ప్రభుత్వం దానిని కొనసాగిస్తుందనడంతో నిందితులతో అనిశ్చితి పెరుగుతోందని చెబుతున్నారు. చివరికి ఈ కేసులో ఎవరు బలైపోతారనే ఆందోళనతో కొందరికి నిద్ర లేకుండా పోతుందని, మత్తయ్య వ్యాఖ్యల వెనుక ఎవరో ప్రభావం చూపుతున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.